తిరుపతి శివారు ప్రాంతంలోని కొరమేనుగుంటలో దేవుడన్న కాలనీలో సమస్యలను తిష్టవేసుకొని ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో నేటికి రోడ్లు కానీ విద్యుత్ సౌకర్యం లేవు. మౌలిక వస్తువుల సమస్యలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోపిడీ, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక దేవుడన్న కాలనీలోని సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతిలోని మారుమూల చిన్న ఈ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎక్కువగా రిక్షా పుల్లర్సు, ఆటో పుల్లర్సు నివాసం ఉన్నటువంటి ప్రాంతం. గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు అయితే ఉద్యమం చేపడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులని. అయితే ఈ ప్రాంతంలో ఒక పాప మిస్ కావడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రమ్య అనే 6 నెలల చిన్నారి మిస్ అవడం ఈ ప్రాంత వాసులను అయితే పూర్తిగా కలిచివేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో గత 6 7 నెలలుగా అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల దోపిడీలు జరుగుతూ ఉన్నా కూడా తమకు ఎవరూ న్యాయం చేయడం లేదు, తమను ఎవరూ గుర్తించడం లేదు, తమ భద్రతను ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు అనే భావన ఇక్కడున్న స్థానికులందరిలో కూడా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసు. నమస్తే, ఇవాళ ఈ కాలనీలో ఎందుకు ప్రజల్లో అభద్రతాభావం నెలకొనింది ఏంటి? ఇవాళ పాప వేరే మిస్ అయింది అంటున్నారు, గత 5-6 నెలలుగా అనేక రకాల దోపిడీలు జరుగుతూ ఉంది అంటున్నారు. ఏంటి, ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంది ఈ కాలనీలో? తిరుపతి పట్టణం బస్టాండ్ నుండి దాదాపు 2.5-2 కిలోమీటర్లు కూడా ఇక్కడ లేదు. కానీ ఈ కాలనీని నిర్మించి దేవుడి కాలనీ అని 15 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈరోజు సింపుల్గా చెప్పాలంటే కాలనీ అభివృద్ధి అయింది, కాలనీలో బాత్రూమ్స్ కానీ లేదా ఇతర సౌకర్యాలు కానీ ప్రభుత్వం కల్పించునుంటే ఆమె చెట్లలోకి ఇంత మెరుగైనటువంటి అభివృద్ధి స్మార్ట్ సిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనం చెట్లలోకి వెళ్ళి ఉదయాన్నే లేడీస్ కూడా బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ పోవాలంటే అక్కడ పోతూ ఉన్నారంటే ఈ కాలనీ అభివృద్ధి చెందలేదనేటువంటి అభిప్రాయం పూర్తిగా ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటిది మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు సంబంధించిన బాత్రూమ్స్ ఇవన్నీ కానీ ఏర్పాటు చేస్తుంటే వాళ్ళ అమ్మ అంత దూరం పోయి ఉండదు, ఈరోజు బిడ్డ పోయి ఉండేది కాదు. 6 నెలలు చిన్న పాలు తాగే బిడ్డ దాదాపు ఇప్పటికీ 6-7 గంటలు 8 గంటలు, ఉదయాన్నే 5 గంటలు అంటే 8-9 గంటల సేపు అయింది బిడ్డ ఇక్కడ నుండి బయట వెళ్ళి. దీనిపైన పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఎస్పీ గారు అందరూ కూడా స్పందించారు. వాళ్ళ టీంని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కాలనీ అభివృద్ధిని స్ట్రీట్ లైట్లు కావచ్చు, కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్లు లేదు, ఇక్కడ ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. ఇక్కడ ఇది ఒక బైబస్, ఆ రోడ్డు బండి తర్వాత ఎక్కువ జనాలన్నీ కూడా ఈ రూట్లో వెళ్తూ ఉన్నారు. పోయే వాళ్ళని మనం ఏమీ అడగలేము, మీరు ఎవరు ఏంటి అనేసి. దీనికి ఒక అవుట్ పోలీస్ స్టేషన్ పెట్టి ఇక్కడ ఒక నిఘాని ఏర్పాటు చేసి కాలనీలో ఉండేటువంటి ప్రజలను భయాందోళనకు గురి కాకుండా వాళ్ళకందరికీ అష్యూరెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా కాలనీ ఏర్పడి 15-20 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా మౌలిక సదుపాయాల కల్పన అయితే లేదు. ప్రజల్లో అభద్రతా భావం నెలకొనింది, ప్రజలకు భద్రత లేదు. అలాంటి పరిణామాలన్నింటినీ కూడా ఉన్న కారణంగానే ఇవాళ బేబీ మిస్సింగు, చిన్న దోపిడీలు, దొంగతనాలు జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు ఈ కాలనీ అభివృద్ధి కూడా దృష్టి సారించాలని చెప్పేసి స్థానికులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.